ये कौन रखे बीच पे है कौन सा रे ये निकालो कपड़ा कहाँ हाथ में बोले वो कपड़ा हाँ है ये टॉवल खींचो जी निकाल को क्या होता है ऊपर आंचे तो దర్గా తరపున శుక్రవారం చేస్తున్న అన్నదానం పోయిన శుక్రవారం చేయడానికి వీలు పడలేదు. అందుకని ఈరోజు ఆదివారం పెట్టుకున్నాము. మళ్ళీ వచ్చే వారం శుక్రవారమే చేస్తాము. సాయంత్రం 8 గంటలకి దర్గా కాడ అన్నదానం కార్యక్రమం జరగద్ది. ఇప్పుడే దీక్ష రెడీ అయింది. దీనికి అందరూ దర్గాకు వచ్చిన భక్తులు డొనేట్ చేసిన డబ్బులతో మేము శుక్రవారం భోజనాలు పెడుతున్నాము. ఈ వారం శుక్రవారం కుదరక ఆదివారం పెట్టుకున్నాము. మళ్ళీ వచ్చే వారం శుక్రవారమే పెడతాము. దీనికి ఎవరైనా డొనేట్ చేయవలసిన వారు 7338098323కి పంపించగలరు. ఇక్కడ ప్రతి వారము పేదవాళ్ళతో పాటు భక్తులు కూడా అన్నదాన కార్యక్రమము చేపట్టున్నాము. అది ఆగకుండా చేయాలని మా ప్రయత్నము. ఇంతవరకైతే కంటిన్యూగా చేస్తున్నాము. ఇలాగే కొనసాగాలని మేము ఆశిస్తున్నాము. ఎవరైనా దీనికి సహాయపడేవాళ్ళు మేము చెప్పిన ఫోన్ నెంబర్కి 7338098323కి డబ్బులు కూడా పంపించగలరు ఫోన్పే ద్వారా, లేదా డైరెక్ట్గా దర్గాకు వచ్చి కూడా ఇవ్వగలరు. 200 మందికి భోజనాలు ప్రతి వారము మేము ఏర్పాటు చేస్తున్నాము. ఈ వంట మాస్టరు నిజాం దర్గాలోనే ఉంటాడు. దిఖాజీ వంట మాస్టర్ నిజాము దర్గాలోనే ఉంటాడు. ఇక్కడ దర్గాలో ఎవరు వచ్చి అన్నదాన కార్యక్రమం చేసి పెట్టినా మా నిజాము వంట బ్రహ్మాండంగా చేసిస్తాడు. అదేవిధంగా ఇంతకుముందు అయితే మేమే స్వయంగా చేసుకునే వాళ్ళం. ఇప్పుడు నైట్ టైం పెట్టాం కాబట్టి కుదరక మేము కూడా నిజాంకి చెప్పి చేపిస్తూ ఉన్నాము. ఎవరైనా అన్నదానం చేయదలుచుకున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ మా తరపున మా వాళ్ళ చేత కూడా చేయించుకోగలరు. డొనేట్ చేయాలన్నా చేయవచ్చు, లేదా స్వయాన మీరే మొత్తం కార్యక్రమం మీ చేతులతోనే చేయించాలన్నా కానీ మేము దాన్ని సహకరిస్తాము. దర్గాలో దబర్లు, వంట సామాన్లు, మిక్సీ అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. అన్నిటి సౌకర్యాలు ఉన్నాయి. కొంతమంది అయితే మొక్కుబళ్ళు ఉండి పొట్టేళ్ళు అవి తీసుకొచ్చి ఇక్కడే వంట చేసుకొని రెడీ చేసుకొని అందరూ భోజనాలు పెట్టిపోతుంటారు. అలాంటి వారికి కూడా మేము అన్ని విధాలా సహకరిస్తాము. పొట్టేలు కోసి ఇచ్చేవాళ్ళకి కానీ, మాంసం చేసేవాళ్ళకి కానీ, వంట చేసేవాళ్ళకి కానీ అన్ని ఏర్పాట్లు మేము దర్గా తరఫున మేము సహకరిస్తాము. ఈ అన్నదానానికి ఎవరైనా డొనేట్ చేయదలిచినా కానీ నేను చెప్పిన నెంబర్కి 7338098323కి పంపించగలరు. ఇలాగే ప్రతి వారం ఆపకుండా చేయాలని మా కోరిక.